అందరికీ నమస్కారం. ఇవాళ కోవిడ్ కేసెస్ అప్డేటు మనం ఒకసారి చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో 1,15,275 టెస్టులు నిర్వహించాం. దాంట్లో 18,972 మంది పాజిటివ్, అంటే నిన్నటి మీద దాదాపు ఒక 5,000 తక్కువ పాజిటివ్ కేసెస్. పాజిటివిటీ రేట్ ఇవాళ 16.46. అదేవిధంగా 71 డెత్ కేసెస్ నమోదైనాయి. డెత్స్ అయితే మనం చూసుకుంటే 3 జిల్లాల్లో 9 కేసెస్ ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం. దాంట్లో ఎక్కువ డెత్స్ 9. కడప జిల్లాలో 0. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో 1. అవేమో తక్కువ డెత్ కేసెస్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఇప్పుడు రోజువారీగా జిల్లా కలెక్టర్స్ వాటి ఏమో పర్మిషన్స్ ఇవ్వడము, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమో రిక్వెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించుకోవడము, కొన్ని బెడ్స్ కొన్ని హాస్పిటల్స్లో తగ్గించి అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్లో ఎక్కువ ఏర్పాటు చేసుకోవడము ఇవి జరుగుతూ ఉంది. మొత్తం కలిపి ఇవాళ 599 హాస్పిటల్స్లో ట్రీట్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ జిల్లాల్లో ఇప్పుడు ఎక్కువ ఐసీయూ బెడ్ అవైలబిలిటీ లేదు. ఉదాహరణంగా గుంటూరులో ఇవాళ మధ్యాహ్నానికి ఐసీయూలో ఒకే బెడ్, శ్రీకాకుళం 2 బెడ్స్, వైజాగ్ 0. అట్లాగా చాలా తక్కువ సంఖ్యలో బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఎక్కువ బెడ్స్ ఉన్నటువంటి జిల్లా ఒకటే కర్నూలు. దాంట్లో ఇవాళ మధ్యాహ్నానికి ఇంకా ఐసీయూ బెడ్స్ 324 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ కేర్ సెంటరు విషయానికి వస్తే మళ్ళీ నిన్నటి మీద ఇవాళ ఇంకొక 2,000 మంది, అంటే అప్రాక్సిమేట్లీ 11,665 మంది ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు. మొత్తం కలిపి మనం 82 కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నా. దాంట్లో 41,295 బెడ్ కెపాసిటీ పెట్టిన. చాలా చోట్ల ఒక 68 చోట్ల ట్రయేజింగ్ ఫెసిలిటీసు, టెస్టింగ్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ కోవిడ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీసు వినియోగిస్తే అందరికీ కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుందనేది నేను భావిస్తున్నా. అదేవిధంగా మనం రోజువారీగా చూస్తున్నటువంటి కొన్ని అంశాలు, ఆక్సిజను ఇవాళ మనం ఇంకా ఎక్కువ, అంటే మొత్తం కలిపి 447 మెట్రిక్ టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకున్నాం. కేంద్ర ప్రభుత్వానికి మనం ఈ పెరిగినటువంటి కేసుల సంఖ్య దృష్టిలో పెట్టుకొని మా అలాట్మెంటు ఇంకా పెంచుకుంటే బాగుంటుంది అనేది ఒకటి రిక్వెస్ట్ పంపడం జరిగింది. అది కాకుండా దీనికి కావాల్సినటువంటి మిగతా అరేంజ్మెంట్స్ ఇందాక మేము నిన్న ఏదైతే నేను మీకు తెలియజేశాను, స్టేట్ లెవెల్ ప్రొక్యూర్మెంట్ కమిటీ ఒకటి నూతనంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఇవాళ తొలి సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో ఈ కావాల్సినటువంటి కాన్సన్ట్రేటర్సు, అదేవిధంగా ఈ క్రయోజెనిక్ ట్యాంకర్సు స్టోరేజ్ కోసము, ట్రాన్స్పోర్టేషన్ కోసము,
అదేవిధంగా ప్రతి ఒక్క హాస్పిటల్లో, టీచింగ్ హాస్పిటల్ అయితే ఏంటి, మిగతా హాస్పిటల్ అయితే ఏంటి, అన్నింట్లో కూడా పిఎస్ఏ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 3-4 రోజుల్లో టెండర్స్ అంతా ఫైనల్ చేశాక ఆ ప్రొక్యూర్మెంట్ ప్రారంభించుకొని, అదేవిధంగా ఇన్స్టాలేషన్కి కావాల్సినటువంటి సివిల్ వర్క్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఏపీఎంఎస్ఐడిసికి ఎంట్రస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మొత్తం కలిపి ఎన్ని కోట్లు ప్రణాళిక, అది ఏ దానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నాం, ఆ వివరాలు నేను మీకు 2 రోజుల తర్వాత డీటెయిల్డ్గా ఐటెం వారీగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కోవిడ్ కేర్ కాల్ సెంటరు 104 నంబర్లో ఇవాళ 13,839 కాల్స్ నమోదైనాయి. రోజులాగానే దీంట్లో ఎక్కువ కాల్స్ 5,093 కాల్స్ ఇన్ఫర్మేషన్ కోసం, అదేవిధంగా 3,413 కాల్స్ కోవిడ్ టెస్టుల కోసం, 2,370 కాల్స్ హాస్పిటల్ అడ్మిషన్స్ కోసం, 1,768 కాల్స్ టెస్ట్ రిజల్ట్స్ కోసం. ఇవి నాలుగు మెయిన్ కేటగిరీస్ కాల్స్ కోసం వచ్చేటువంటివి. అయితే ముఖ్యంగా ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ఈ కోవిడ్ పరిస్థితి మీద అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ ప్రాసెసెస్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేయాలి, త్వరగా ప్రొక్యూర్మెంట్ అంతా కూడా పూర్తి చేయాలి అనేది ఒకవైపు ఆదేశాలు ఇస్తూ, ఇంకొక వైపు ఇప్పుడు ఈ పెరుగుతున్నటువంటి కేసులు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా అంటే దీన్ని కొంతమంది ఒక లాక్డౌన్ లాగా భావిస్తున్నారు. ఇప్పటికే మీడియాలో కొంత సోషల్ మీడియాలో రిలీజ్ వచ్చినాయి. లాక్డౌన్ కాకుండా మనం కొన్ని రిస్ట్రిక్షన్స్, 2 రకాల రిస్ట్రిక్షన్స్ దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఓవరాల్ పిక్చర్ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇంకా డీటెయిల్డ్ గైడ్ లైన్స్, ఏ సెక్టర్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, ఏ సెక్టర్ ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఉంటుంది, దానికి కావాల్సినటువంటి ఆదేశాలు రేపు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే ముఖ్యంగా ఈ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయో అవి 2 కేటగిరీస్ ఏ విధంగా ఉన్నాయంటే, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి రిస్ట్రిక్షన్ ఉండదు. లైఫ్ యాజ్ యూజువల్ ఉంటుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు ఉండే పరిస్థితి ఆ విధంగా ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీస్ సహా. కానీ దాంట్లో ఒకటే రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఈ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిస్ట్రిక్షన్ ఏంటంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఏదైనా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ సెక్షన్ 144 అమల్లో ఉంటుంది అన్ని జిల్లాల్లో. అంటే ఐదుగురు కంటే ఎక్కువ మంది గ్రూప్గా ఉండొద్దు అంతే. సపోజింగ్ ఒక షాప్కి వెళ్ళారనుకోండి, క్యూలో ఎవరికి వాళ్ళు డిస్టెన్స్ పాటించి ఐటమ్స్ కొనుక్కోవడానికి నిలబడ్డారనుకోండి, అది వేరే విషయం. గ్రూపుగా ఉండొద్దు. ఆ ఉద్దేశంతో సెక్షన్ 144 ఆ సమయంలో అమల్లో ఉంటుంది. ఇది ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అదర్వైజ్ ఏ యాక్టివిటీ అయినా నార్మల్గా ఏ విధంగా అయితే ఇప్పుడు చేస్తూ ఉన్నామో ఆ విధంగానే బయట మార్కెట్స్ ఓపెన్ కానీ, షాప్స్ ఓపెన్ కానీ, ప్రజలు బయటికి వచ్చి ఏమైనా వేరే ప్రైవేట్ పనులు చేసుకోవడం కానీ, ఏదైనా అన్ని యాక్టివిటీస్ యాజ్ యూజువల్గా ఉంటాయి ఎక్సెప్ట్ ఫర్ దిస్ 144 సెక్షన్ రిస్ట్రిక్షన్. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇంకా మరుసటి రోజు ఉదయం వరకు అది దాదాపు కర్ఫ్యూ లాగా పరిస్థితి ఉంటుంది. అంటే ఓన్లీ ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ వాళ్ళు బయట వచ్చేసేసి ఆ కావాల్సినటువంటి పనులు ఏదైతే అప్రూవ్డ్ పనులు ఉంటాయో, అప్రూవ్డ్ యాక్టివిటీస్ ఉంటాయో అవి చేసుకుంటూ ఉండవచ్చు. అయితే దానికి ఒక సరి అయినటువంటి లిస్టు ఏ కేటగిరీ ఎగ్జామ్టెడ్ కేటగిరీలో వస్తుంది.
ఉదాహరణంగా మెడికల్ ప్రొఫెషన్ ఉంది, అన్ని హాస్పిటల్స్ పని చేయాలి, టెస్టింగ్ ఫెసిలిటీస్ పని చేయాలి. అదేవిధంగా మీడియా, ఎలక్ట్రానిక్ అయినా ప్రింట్ అయినా వాళ్ళు దాని పని చేసుకోవాలి. కేబుల్ టీవీ ఆపరేషన్స్ ఇవన్నీ జరగాలి. ఈ గ్రామాల్లో అంతకుముందు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాక్డౌన్ పెట్టేటప్పుడు ఇటువంటి రిలాక్స్డ్ కేటగిరీస్ ఏదైతే ఉంటాయో అగ్రికల్చర్ ఆపరేషన్స్ లేకపోతే ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉండాలా. సో అవి ఎగ్జామ్టెడ్ కేటగిరీ కింద ఉన్నటువంటి ఐటమ్స్ స్పష్టంగా మనం తెలియచేసి దానికి మళ్ళీ విధి విధానాలు అంటే వాటికి పాస్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఎవరైనా ట్రైన్లో దిగారనుకోండి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళేటువంటి ప్రొవిజన్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ విధి విధానాలు ఇవాళ రేపు ఉదయం ఫైనలైజ్ చేసుకొని ప్రజలందరికీ తెలియజేసి ఈ ఏదైతే ఈ 2 రకాల రిస్ట్రిక్షన్ సిస్టమ్ అంటే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సిస్టమ్ ఇది సెక్షన్ 144, మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ లాంటి పరిస్థితి విత్ ఎగ్జామ్టెడ్ కేటగిరీసు, ఇవి 2 ఎల్లుండి నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఇవాళ కానీ రేపు కానీ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బాగా డీటెయిల్డ్గా చర్చించుకొని డీటెయిల్డ్ గైడ్లైన్స్ రేపు మార్నింగ్ ప్రకటించాక ఎల్లుండి నుంచి ఈ సిస్టము అమల్లోకి తీసుకురావాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బంది లేకుండా, అటు ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఎవరైతే అంటే ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి 6 గంటలు పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి వాళ్ళ ఆదాయానికి కానీ వాళ్ళ జాబ్స్కి కానీ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఎకనామిక్ యాక్టివిటీ ఏదైతే కంపల్సరీ ఉందో ఆ ఎకనామిక్ యాక్టివిటీ జరిగే విధంగా, కాస్త ఏదైతే వస్తున్న వంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి దాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న మొన్న చాలామంది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ కూడా అడగడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి గైడ్లైన్స్ ఈ విధంగా ఉన్నాయి, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతూ ఉంది, ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టి అవకాశం ఉందా అనేది అప్పుడే కూడా తెలియజేశాను. ప్రతి 2 రోజులకి ఒకసారి సీఎం గారు సమీక్షిస్తూ ఉన్నారు. పరిస్థితిని బట్టి డెఫినెట్గా కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి కేసులు ఎక్కువ పెరిగాయి, హాస్పిటల్స్లో బెడ్స్ అవైలబిలిటీ తగ్గింది, కొన్ని జిల్లాల్లో ఐసీయూ బెడ్స్ లేకపోతే ఆక్సిజన్ బెడ్స్ పూర్తిగా ఆక్యుపై అయినాయి. ఇంకా కొన్ని జిల్లాలో కొంత అవైలబిలిటీ ఉన్నా కూడా ఇప్పుడు సరి అయిన సమయము, ఈ సమయంలో కొంత మనం రిస్ట్రిక్షన్స్ విధిస్తే పరిస్థితిని మనం అదుపులో తీసుకువచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నిర్ణయం మనం తీసుకోవడం జరిగింది. దానికి నేను రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఈ డీటెయిల్డ్ గైడ్లైన్స్ అంతా కూడా ఆర్డర్స్ జారీ చేసేసి మళ్ళీ రేపు సాయంత్రం మనం కలిసేటప్పుడు దీనికి కరెక్ట్గా విధి విధానాలు కేటగిరీ వారీగా మీకు తెలియజేస్తాను. ఏది వైరస్? ఎవరు చెప్పారు అది? సిసిఎంబి ఇట్లా గుర్తించాను. సిసిఎంబి డాక్టరు మా అధికారులకి ఇప్పుడు ఎప్పుడైతే ఈ ట్వీటు కొంచెం మొదలైందో, ఈ వైరస్ 10 times డేంజరస్ అట్లా ఎట్లా మొదలైందే, అప్పుడు సిసిఎంబి వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. సిసిఎంబి డాక్టర్ స్పష్టంగా దిస్ స్ట్రెయిన్ వాజ్ ఫస్ట్ డిటెక్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ శాంపుల్స్ ఇన్ July of 2020. కాబట్టి ఇది ఏదో కొత్త స్ట్రెయిన్ ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మొదలైంది, ఇది మరీ డేంజరస్ స్ట్రెయిను అవన్నీ
ఇప్పుడు అదేం చెప్తున్నా, నిన్న మొన్న మీకు రిక్వెస్ట్ చేసింది కూడా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక అంటే పాపం అంటే ప్రజలందరికీ తెలిస్తే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో అయినా ఇది తెలిసి తెలియక ఈ స్ప్రెడ్ చేసేటువంటి సమాచారం అయితే ఉందో అది ప్రజల్ని ఇంకా భయభ్రాంతం చేసేస్తూ ఉంది. ఆ ఫ్యాక్ట్స్ కనుక తెలిస్తే నిజంగానే ఒకవేళ ఆ సీసీఎంబీ కన్సర్న్డ్ ఆఫీసర్ ఎవరైనా చెప్పి ఉన్నా కూడా బాగానే ఉండేది. ఎవరే ఒకరికి ఏదో ఒకటి తెలుస్తుంది, అది పాపం నిజమా కాదు తెలియదు. ఇంకా ఇటువంటి నెగిటివ్ న్యూస్ కాబట్టి ఇంకా వైరల్ కూడా బాగా ఫాస్ట్గా అయిపోతుంది. అది ఈలోగా మేము క్లారిఫికేషన్లోగా జరిగే డ్యామేజ్ జరిగిపోతుంది. సో ఇది వైరల్ అయింది కాబట్టి మా అధికారులు, మా డాక్టర్సు, సీసీఎంబీ కూడా తెలుసుకున్నారు. ఇది లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ నుంచి కూడా ఈ స్ట్రెయిన్ ఉంది కాబట్టి ఇది ప్రత్యేకంగా కొత్త స్ట్రెయిన్ ఏం కాదు. దానివల్ల మనం అంటే మామూలుగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి వాస్తవం, కానీ ఈ స్ట్రెయిన్ వల్ల మరీ విపరీతంగా పెరిగాయి, లేకపోతే ఈ స్ట్రెయిన్ వల్ల ఇంకా ప్రస్తుతానికి ఎక్కువ ప్రమాదం ఉందనేది, ఈ స్ట్రెయిన్ ఇప్పుడు ఉండొచ్చు అది వేరే విషయం, కానీ కొత్తగా ఈ స్ట్రెయిన్ వచ్చి ఈ స్ట్రెయిన్ మూలాన ఎక్కువ వైరస్ కేసులు వస్తున్నాయనేది కరెక్ట్ కాదు. అయినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ ద్వారా మళ్ళీ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు మనం ఎల్లుండి నుంచి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఎకనామిక్ యాక్టివిటీ లైఫ్ అంతా కూడా మామూలుగా ఉంటుంది అని చెప్తా ఉన్నాం, కానీ బయటికి వచ్చేటప్పుడు అందరూ కూడా మళ్ళీ ఆ కోవిడ్ గైడ్లైన్స్ అయితే ఉన్నాయో ఆ సోషల్ డిస్టెన్స్ పాటించుకోవడము, మాస్కులు ధరించుకోవడము, ఇవన్నీ పాటిస్తేనే అందరికీ మంచిది. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉన్నంత వరకు ఇది మనం ప్రికాషన్స్ ఉండడం మంచిదే. ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ కూడా గవర్నమెంట్ టైం టు టైం మనకి ఇస్తూ ఉన్నారు. ఇవాళ మనకి కూడా మళ్ళీ మే నెలకి ఏదైతే నిన్న మీకు తెలియజేశాను, అంటే ప్రొక్యూర్మెంట్ కోసం, పర్చేజ్ కోసం దాదాపు 13 లక్షల డోసెస్ అవైలబుల్గా ఉన్నాయి. అది కాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తన కోటాలో ఏదైతే 45 ఇయర్స్ ప్లస్ కేటగిరీలో వాళ్ళు మనకి రెగ్యులర్ సప్లై ఇవ్వాలి, దానికి కూడా ఇందాక క్వాంటమ్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫిగర్స్ నేను తీసుకురాలేకపోయాను, సమ్వేర్ ఇన్ ది రేంజ్ ఆఫ్ 12-13 లాక్ అది కూడా ఉంది. సో ఆ కోటా ఆఫ్ వ్యాక్సిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది, మన కోటా మనం కొనుక్కొని ఇవంతా కూడా మనం ఇప్పుడు నుండి ప్రయారిటీ గ్రూప్స్ 45 ఇయర్స్ ప్లస్ కేటగిరీ అయితే ఉందో వాళ్ళకి కవర్ చేసేదానికి ప్రయత్నిస్తుంటాం. ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి స్టాక్స్ మనం చూసుకుంటే మన రిక్వైర్మెంట్ కంటే చాలా తక్కువ స్టాక్ అది, కాబట్టి ఇంకా సమయం ఉంది. సెవరల్ మంత్స్ ఇట్ విల్ టేక్ దిస్ ఎంటైర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్. అప్పుడు వరకు మనం ఇది కొంచెము కర్ఫ్యూ తర్వాత ఈ రిస్ట్రిక్షన్స్ విధించినా మొత్తం పరిస్థితి అదుపులో రావాలంటే పూర్తిగా వ్యాక్సినేషన్ అయితే తప్ప ఇది కంట్రోల్ కాదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ గైడ్లైన్స్ పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నో, ఇప్పుడు 18 to 40 అంటే మీరు అడిగేది ఏంటి అంటే ఏదైతే 45+ కేటగిరీకి వాళ్ళు ఇస్తున్నారు, 18 to 45 కోట మనం కొనుక్కోవాలి. దానికి కూడా అలొకేషన్ ఇచ్చారు వాళ్ళు, అది నేను మీకు మొన్న డీటెయిల్స్ ఇచ్చాను. వాటికి కావాల్సిన పేమెంట్స్ మనం చేయాలి, మనం చేసుకొని మనం ఆ కంపెనీ ద్వారా కొనుక్కోవాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుని స్పష్టంగా తెలియజేశాను, కన్ఫ్యూజన్ చేయవద్దు. అది 18 to 45 కోసం కేంద్ర ప్రభుత్వం మీరు కొనుక్కోండి అని చెప్పినా కూడా మనం మాత్రం ఆ స్టాక్ కూడా 18 to 45 చేసే బదులు ముందు 45+కే వాడుకుంటాం. ఎందుకంటే మన ప్రభుత్వం గవర్నర్ ముఖ్యమంత్రి వారు ఆదేశం ఏంటంటే అసలు ఆ కేటగిరీని పూర్తిగా చేయకుండా ఈ 18 to 44 కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని వ్యాక్సినేషన్ ప్రారంభించుకోవడం కరెక్ట్ కాదు. ఒకవైపేమో 60 ఏళ్ళు 65 ఏళ్ళు వయసు ఉన్నటువంటి వృద్ధులు పెండింగ్ పెట్టుకుని వాళ్ళు చూస్తూ ఉంటే, ఇంకా ఇటు ఏమో 20 సంవత్సరాలు కుర్రవాళ్ళకి ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి స్టేట్ ప్రభుత్వం డబ్బులతో కూడా కొనుక్కున్నటువంటి వ్యాక్సిన్ అయినా సరే అది మనం ఆ కేటగిరీకి వాడుకుంటాం. తర్వాత మనం కింద స్థాయికి అంటే 18 to 44-45 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అప్పుడు ఆ కేటగిరీ వ్యాక్సిన్ ప్రారంభిద్దాం. ఎందుకంటే ఇంకా కొన్ని నెలలు పడతాయి మనకి, ఈవెన్ 45+ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది.
ఇప్పుడు ఈలోగా ఇప్పుడు ఏమవుతుంది, సపోజింగ్ మనం కొనుక్కున్నటువంటి స్టాకు 18 to 45 వాడుకున్నాం అనుకోండి, ఒకవైపు చూడ్డానికి ఇది అసహ్యంగా ఉంటుంది, పక్కన పెట్టండి. అది కాక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చేటువంటి స్టాకు ఇప్పుడు ఎవరికైతే సెకండ్ డోస్ మనం ఇవ్వాలనో దానికి కూడా సరిపోదు ఇవన్నీ ఉపయోగించకపోతే. ఈ కొంతమందికి ఆ సెకండ్ డోస్ టైం వస్తుంది, ఇంకా స్టాక్ ఉండదు. కాబట్టి మనం ఉన్నటువంటి వ్యాక్సిన్ అంతా కూడా అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కున్నా ఇచ్చినటువంటి వ్యాక్సిన్ అంతా కూడా మనం ఆ 45+ కేటగిరీకి ఉపయోగిస్తూ పోతేనే వాళ్ళకైనా కనీసం మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఆ కేటగిరీ పూర్తిగా, ఎందుకంటే మే నెల కోటా మాత్రమే ఇంకా వాళ్ళకి ఇండికేట్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రొడక్షన్ కెపబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి జూన్లో బహుశా ఈ మేలో ఇచ్చేటువంటి కోటా కంటే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జూలైలో ఇంతకంటే కూడా ఎక్కువ ఇస్తూ ఉండొచ్చు. సో ఏదైతే మనకి కోటా వస్తుందో దాన్ని బట్టి మనం ఆ కార్యక్రమం ప్లాన్ చేసుకుంటాం. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, 45+ కేటగిరీని పూర్తిగా వ్యాక్సినేట్ చేసాకనే మనం వేరే కేటగిరీకి వస్తాం. నేను అదే చెప్పేది మీకు, అది క్లియర్గా అర్థం చేసుకోండి. టోటల్ ప్రొడక్షన్లో 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కంపెనీస్ ఇవ్వాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి 45+ కేటగిరీ కోసం ఇస్తూ ఉంది. రిమైనింగ్ 50% అదర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఛానల్ ఉందో దాని కింద ఆ కంపెనీసు స్టేట్ గవర్నమెంట్స్కైనా ఇచ్చేయచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కైనా ఇచ్చేయచ్చు. స్టేట్ గవర్నమెంట్స్కి ఏదైతే కోటా ఇచ్చిందో, ఏదైతే వాళ్ళు సేల్ చేసుకోవాలి, దానికి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రం వారీగా తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ని, తమిళనాడుకి ఇన్ని, అది మాత్రమే మనం కొనుక్కోగలం, ఇంకా అంతకంటే ఎక్కువ మనం కొనలేం. అయితే ఈ సెకండ్ 50% అయితే ఉందో స్టేట్ గవర్నమెంట్కి సేలు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి సేలు, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ కోటా మనకి తెలిసింది. ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆ కంపెనీ వాళ్ళు ఎన్ని ఇస్తున్నారు మనకి తెలియదు, ఎందుకంటే అది కమర్షియల్ డీలింగ్. ఆ కమర్షియల్ డీలింగ్ వివరాలు మనకి తెలియదు. సో ఆ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కియో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్కియో ఏం ట్రాన్సాక్షన్ జరిగింది మనకి తెలియదు. మనకి వచ్చేటువంటి డైరెక్షన్ ఏంటి, ఎన్ని లక్షల డోసెస్, దాదాపు 13 లక్షలు ఉన్నాయి మనకి, ఎన్ని లక్షల డోసెస్ మీరు కొనుక్కోవచ్చు ఈ మే నెలకి, అది మనం ఆ కంపెనీస్కి ఆర్డర్ ఇస్తూ ఉన్నాం. అది ఆ స్టాక్ మనకి వస్తుంది. మనం మాత్రం 18 to 45 చేసే బదులు 45+కి వాడుకుంటాం. అది ఓకే. థ్యాంక్ యూ.